ప్రధానంగా డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ దోహదపడ్డది అనేది కేటీఆర్ అంటున్నటువంటి మాట. నిజంగా మొన్నటి జరిగిన ఎన్నికల్లో మొన్న పోలింగ్ లో నిజంగా కాంగ్రెస్ బీజేపీకి ఇండైరెక్ట్ గా మద్దతు తెలిపిదా డమ్మీ అభ్యర్థులను పెట్టి? ఇవాళ అదే చెప్తున్నాడు. ఇవాళ కిషన్ రెడ్డి ఎవరండి, ఎవరు అపాయింట్ చేస్తాయిండు? ఇవాళ కిషన్ రెడ్డినే అపాయింట్ చేసిన వ్యక్తి కేసీఆర్. వాళ్ళిద్దరు ఒకటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దానివల్ల ఇవాళ మీరు చూడండి, బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్లు పోటీ చేస్తే వాళ్ళు టికెట్లు ఇస్తే సిద్ధంగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఇవాళ అదే చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఇవాళ మిగతా పార్టీలకు పోయినా చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. వాళ్ళ క్యాండిడేట్ లేరు, వాళ్ళకి అసలు డిపాజిట్లు రావు. వాళ్ళిద్దరు ఏదో కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీటు రాకుండా చేయడం కోసం ఇట్లాంటి మాట్లాడుతారు తప్ప, ఇట్లాంటి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మన అసెంబ్లీలో ఏ విధంగా బుద్ధి చెప్పారో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ బుద్ధి చెప్పారు ఆల్రెడీ. ఇవాళ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతారు. ఎవరండి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడుతుంటే కేటీఆర్ అదే చెప్పిండు కదా. ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చినప్పుడే చాలా స్పష్టంగా చెప్పిండు, కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ నన్ను వచ్చి కలిసిండు. మరి నీకు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడిరా? వీళ్ళు 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి ఈ ప్రభుత్వం రాగానే మేము తెలంగాణకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయాలని అడుగుతున్నావు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఈ ప్రభుత్వం సిద్ధంగా అడగడానికి సిద్ధంగా ఉంది. నీకు దమ్ముంటే నువ్వేం చేసినావు చెప్పు. నువ్వు 10 ఏళ్ళుగా దుర్మార్గ పాలన జరిగింది, గడిల పాలన జరిగింది. ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్య వాతావరణం ఉంది, స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఇవాళ నువ్వు ఇట్లా స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. గతంలో ఏమైనా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే అరెస్ట్ చేసినావు కదా. దర్వాజాలు వలగొట్టి అరెస్ట్ చేసినటువంటి చరిత్ర దుర్మార్గ పాలన నీ పాలన. ఇవాళ నువ్వు యాత్ర చేస్తున్నావు అంటే ఇంత ఫ్రీగా అది కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారానే కదా. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నట్టే అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం. ఇంకా ఇట్లాంటి మాట్లాడితే అందుకే తెలంగాణ ప్రజలు మన ఏ విధంగా బుద్ధి చెప్పారో అంతకు మించి బుద్ధి చెప్తారు వాళ్ళకి డిపాజిట్లు వస్తే ఎక్కువ బీఆర్ఎస్ నాయకులకు. మరోవైపు హరీష్ రావు అంటున్నారు కరెంటు కష్టాలు మొదలైనవి అంటున్నారు, కరెంటు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. రెప్పపాటు కూడా కరెంటు పోలే గత ప్రభుత్వంలో అంటారు. కానీ కాంగ్రెస్ వచ్చినాక కరెంటు పోతుంది, కష్టాలు పడుతున్నారు రైతులు అంటున్నారు. ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ కేసీఆర్ కు హరీష్ రావుకు కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉర్రు. అధికారం మాదే శాశ్వతం అనుకున్న వ్యక్తులకు ఇవాళ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిరు. ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతారో అర్థమైతే. ఇవాళ చూడండి, అడుగుదాం. ఇవాళ రైతులు ఎంత ఆనందం గుర్రు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇవాళ చాలా రైతులంతా ఆనందం గుర్రు. ఇవాళ మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం, అదే విధంగా ఇవాళ రుణమాఫీ చేసినాం, అదే విధంగా ఇవాళ రైతు బంధు ఇస్తున్నాం. రుణమాఫీ కూడా ఇవాళ ఆగస్టులో చేస్తామన్నాం. ఇవాళ రైతు బంధు ఇచ్చినాం. ఇవాళ రైతులందరూ కూడా చాలా ఆనందం గురు. కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమ పార్టీ. గతంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి అదే విధంగా రైతులకు ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే వీళ్ళు రాజకీయ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇవాళ రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. పక్కా చెప్పే సీట్ ఏం చెప్తారు అంటే ఈ సీట్ వస్తుంది మాకు అనేటువంటి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అని, కొన్ని సర్వేలు అని, కొంతమంది విశ్లేషకులు అని కాంగ్రెస్ కు 6 నుంచి 7 సీట్లు పరిమితం అంటారు, కొంతమంది 10 అంటారు, కొంతమంది 12 అంటారు. సో వాస్తవానికి ఏది నమ్మొచ్చు? మీరు ఏం నమ్ముతా ఉన్నారు? మాకైతే చాలా స్పష్టమైన అభిప్రాయం ఉందండి. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 12 పైగా స్థానాలు గెలవబోతుంది. ఇవాళ నేను అదే చెప్తానండి. మాకు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ నీకు దమ్ముంటే 10 ఏళ్ళుగా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఇవాళ 10 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణకి ఎన్ని నిధులు తెచ్చినావు చర్చ పెట్టు. నీకు ఎందుకు ఓట్లేస్తారండి? రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారండి? కానీ ప్రధానంగా లింగం యాదవ్ గారు, మీరు గతంలో కూడా ఎన్నికలకు ముందు కూడా బీఆర్ఎస్ లో కావచ్చు బీజేపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లకు ఎమ్మెల్యేలు వస్తారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామన్నారు. సో ఎన్నికలు అయిపోయినాయి, ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా రాష్ట్ర రాజకీయాల్లో? నేను అదే చెప్తున్నాండి. ఇవాళ బీజేపీకి బీఆర్ఎస్ నాయకులకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మీద నమ్మకం లేదు. వాళ్ళు ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ఆ 2 పార్టీల ఉద్దేశం. ఇవాళ మేము చూస్తున్నాం మహారాష్ట్రలో షిండేలని ఎగదేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, గోవాలో, మణిపూర్లో, అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు
సంవత్సరాలు అధికారం ఇచ్చారు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి. ఇవాళ మీరిట్లా అవాకులు చెవాకులు పెడితే తెలంగాణ ఇది తెలంగాణ అంటేనే ఒక చైతన్యానికి ప్రతీక. మీరు ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు బిడ్డ. మీరు అట్లాంటి మాటలు మాట్లాడినా కూడా ఇవాళ తెలంగాణలో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడుగా సలహాలు సూచనలు ఇవ్వండి దమ్ముంటే. ఆ విధంగా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దీన్ని కూల్చేస్తాం పేల్చేస్తాం అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీకు ఆ విధంగానే బుద్ధి చెప్తారు. ఇది తెలంగాణ పోరాటాలకు ప్రతీక. ఇక్కడ అట్లాంటిది ఏవి నడవదు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.